సైబర్ నేరగాళ్లు ప్రజల్ని మోసగించేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదలటం లేదు. మారుతున్న పరిణామాలు, తాజా అంశాలను ఆసరాగా చేసుకొని డబ్బు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ సొమ్ము విడుదల చేస్తుండటాన్ని కూడా అవకాశంగా తీసుకుంటున్నారు. బ్యాంకు లోగోతో ఉండే వాట్సాప్ నెంబర్ నుంచి మోసపూరిత లింకులు, ఫైల్స్ పంపిస్తున్నారు. పొరపాటున వాటిని క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవటం లేదా ఎన్ఏడెస్క్ యాప్ వంటివి డౌన్లోడ్ అవుతాయి. వెంటనే ఫోన్లు వారి ఆధీనంలోకి తీసుకొని బ్యాంక్ ఖాతాలోని డబ్బు కొట్టేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో కొందరికి వాట్సాప్ ద్వారా నకిలీ సందేశాలు వస్తున్నట్లుగా సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద లింకులతో ఈ సందేశాలు వస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు. రుణమాఫీ అర్హుల జాబితాలను గ్రామాల వారీగా స్థానిక అధికారులు, అధికార పార్టీ నాయకుల వాట్సాప్ గ్రూపుల్లో విడుదల చేస్తున్నారు. నేరగాళ్లు అలాంటి జాబితాలు, బ్యాంకుల లోగోలుండే వాట్సాప్ ఖాతాల నుంచి నేరపూరిత వెబ్ లింకులు పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అయి పూర్తి